ఒక మైల్ స్టోన్ అయితే క్రియేట్ అయింది నిన్న ఆపరేషన్ కెల్లార్తో. ఒక జంప్ అని చెప్పొచ్చు. అంటే యాంటీ టెర్రరిస్టు యాక్టివిటీలో మన మిలిటరీ ఆపరేషన్లో నిన్న ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని మన ఇండియన్ ఆర్మీ చేరుకోగలిగింది. అదేంటంటే నిన్న ఆపరేషన్ కెల్లార్ అని చేపట్టింది. ఇది షోపియన్ అని అక్కడ డిస్టిక్ ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో. ఇది సౌత్ కాశ్మీర్లో ఉంటుందన్నమాట. అంటే సౌత్ కాశ్మీర్లోనే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సౌత్ కాశ్మీర్ అనేది ఎల్ఓసికి దగ్గరగా ఉంటుంది. షోపియన్ కానీ, తర్వాత పుల్వారా కానీ, అనంతనాగ్ కానీ, కుల్గామ్ కానీ ఈ ఏరియాల్లో ప్రధానంగా మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎక్కువ జరుగుతుంది. నిన్న వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాష్ట్రీయ రైఫిల్స్ అని ఉంటుంది ఒక పారామిలిటరీ ఫోర్సు. ఈ రాష్ట్రీయ రైఫిల్స్కి సంబంధించి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది. దాంతో జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ జాయింట్గా కార్డన్ అండ్ సెర్చ్ అంటారు. కార్డన్ అండ్ సెర్చ్ అంటే మొత్తం ఒక ఏరియాలో టెర్రరిస్టులు ఉన్నారని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ఏరియాను మొత్తం వీళ్ళు రౌండప్ చేసి సెర్చ్ చేయడం అని దాన్ని కార్డన్ ఆఫ్ సెర్చ్ అంటారు. నిన్న నేను డీటెయిల్గా వివరించినాను సెర్చ్ మెథడ్స్ ఎట్లా ఉంటాయని. సో అలాగా వీళ్ళు సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ టెర్రరిస్టులు ఎదురుపడ్డారు. టెర్రరిస్టులు కాల్పులు జరిపారని చెప్తున్నారు. కాల్పులు చాలా హోరాహోరీగా జరిగాయి. ఎందుకంటే టెర్రరిస్టుల దగ్గర కూడా చాలా అడ్వాన్స్డ్ AK-47 లాంటి వెపన్స్ ఉన్నాయి. దాంతో వీళ్ళు అటాక్ చేశారు. మిలిటరీ వాళ్ళు కూడా రిటాలియేట్ చేశారు. ఈ క్రమంలో కొన్ని గంటల కాల్పుల తర్వాత కొంతమంది టెర్రరిస్టులు పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక ముగ్గురు మాత్రం హతమయ్యారు. అందులో వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి షాహిద్ అహ్మద్ కొట్టాయ్. ఈ షాహిద్ అహ్మద్ కొట్టాయ్ అనే వ్యక్తిని చంపడం అనేది ఒక పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను ఏ కేటగిరీ టెర్రరిస్టులని ఒక లిస్ట్ ఉంటుంది మనకి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. అలాగా ఏ కేటగిరీలో ఉండే టెర్రరిస్టు ఇతను 2023లో LET అంటారు, లష్కర్-e తోయిబాలో జాయిన్ అయ్యాడు. దాని తర్వాత 2019లో ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసి, ఆర్టికల్ 370 ఏం చెప్తుందంటే కాశ్మీర్కి ఒక ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఇచ్చింది. దాన్ని బీజేపీ గవర్నమెంట్ తీసేసింది. స్పెషల్ స్టేటస్ అవసరం లేదు కాశ్మీర్కి అని. సో అది రద్దు తర్వాత టెర్రరిస్టిక్ యాక్టివిటీలు పెరిగాయి అన్నమాట. అందులో భాగంగా ఈ LET తరపున ఒక కొత్త ఆర్గనైజేషన్ని వాళ్ళు ఫామ్ చేశారు. దాని పేరే TRF, ద రెసిస్టెన్స్ ఫోరం. ఈ TRFకి ఇతను ఆపరేషనల్ కమాండర్గా ఉంటున్నాడు, చీఫ్ ఆపరేషనల్ కమాండర్. సో ఇతను అతి తక్కువ కాలంలోనే ఆపరేషనల్ కమాండర్ స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇతని ఆధ్వర్యంలోనే పహల్గామ్ అటాక్ అనేది మొత్తం ప్లాన్ చేసింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిందంతా కూడా ఇతనే. కాకపోతే ఇతను ఆ స్పాట్లో లేడు. స్పాట్లో చంపిన వాళ్ళు 4 ఉన్నారు. మనం ఆల్రెడీ చెప్పుకున్న ఆ 4 గురించి షేక్ అసీం మూసా అండ్ అలీబాయ్, వీళ్ళిద్దరేమో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. అసీం మూసా అయితే పాకిస్తాన్ మిలిటరీలో స్పెషల్ ఫోర్సెస్లో పనిచేసిన వ్యక్తి. ఇతను ఈ అసాల్ట్ టీమ్ అంటారు. మామూలుగా ఎవరినైనా చంపడానికి బేసిక్గా 2 టీమ్స్ ఉంటాయి, అసాల్ట్ టీమ్ అండ్ డిఫెన్స్ టీము. సో ఈ అసాల్ట్ టీమ్ కమాండర్గా ఇతను ఉన్నాడు. ఈ 4కి కమాండర్గా ఈ అసీం మూసా ఉన్నాడు. దాని సెకండ్ కమాండర్గా ఈ అలీబాయ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక మిగతా ఇద్దరు ఆదిల్ కుషన్ తోకర్ అని ఇతను కాశ్మీర్లో చాలా ఇంపార్టెంట్ టెర్రరిస్టు. ఆసిఫ్ ఫౌజీ ఇతను కూడా లోకల్ టెర్రరిస్టు. వీళ్ళు 4 లోకల్, ఇద్దరేమో లోకల్, ఇద్దరేమో పాకిస్తాన్. అయితే ఈ పాల్గొనింది టోటల్గా ఈ ఆపరేషన్లో ఇంకొక 3 కూడా ఉన్నారు. ఈ 3 స్పాట్లోకి రాలేదు, వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. వీళ్ళు మేబీ డిఫెన్స్ స్క్వాడ్గా పనిచేసి ఉండొచ్చు. అయితే ఈ ఆపరేషన్ని డిజైన్ చేసింది, ప్లాన్ చేసింది, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏం చెప్పింది మొత్తం కూడా చూసుకునింది వచ్చి ఈ కొట్టాయ్ అనమాట, షాహిద్ అహ్మద్ కొట్టాయ్. అతను నిన్న ఎన్కౌంటర్లో చనిపోయినాడు. ఇతను గతంలో కూడా డానిష్ రిసార్ట్లో, కాశ్మీర్లో ఉండే డానిష్ రిసార్ట్ మీద అటాక్ చేశాడు. అప్పుడు 2 జర్మన్ టూరిస్టులు గాయపడ్డారు. ఒక బీజేపీ సర్పంచ్ను కూడా ఇతను గతంలో చంపేశాడు అనమాట. ఎవరు? ఈ కుట్టాయన అతను. సో ఇతను వెరీ ఇంపార్టెంట్ టెర్రరిస్టు. ఇతన్ని చంపడం అనేది ఒక
పెద్ద విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కెల్లార్ అనేది ఒక సక్సెస్ఫుల్గా జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఇది ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ ఈ కుట్టాయిని గతంలోనే గుర్తించారు. వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టారు. ఇప్పటివరకు టెర్రరిస్టులు అని వీళ్ళు ఎవరైతే టెర్రరిస్టులుగా గుర్తించారో వాళ్ళ దాదాపు 13 మంది టెర్రరిస్టులు కాశ్మీర్లో లోకల్గా ఉన్న టెర్రరిస్టుల ఇండ్లను కూడా వీళ్ళు కూల్చారు.